ఇప్పటిదాకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ చూసాం. ర్యామ్ అని, ప్రైమరీ మెమరీ అని, సెకండరీ మెమరీ అని, ఇంటర్నల్ ప్రైమరీ మెమరీ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ చూసాం. సో, కమింగ్ టు వన్ ఆఫ్ ది మెమరీ ఏంటంటే సెమీ కండక్టర్ మెమరీ. సో, సెమీ కండక్టర్ మెమరీ అంటే ఏమీ లేదు. మనం చూసిన ఆటిల్లోనే విచ్ యూజెస్ సెమీ కండక్టర్ డివైసెస్. ఏమైనా సెమీ కండక్టర్ డివైసెస్ లైక్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ గాని, కెపాసిటర్స్ గాని అయి వాడితే గనక దేనికి మెమరీని స్టోర్ చేయడానికి. సో, అయేమన్నా వాడితే దాన్ని సెమీ కండక్టర్ మెమరీ అంటాం. సో, కంప్యూటర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ దేర్ మెమరీ. సో, కంప్యూటర్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఎలా ప్రాసెస్ చేసుకుంటుందంటే మన మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది కదా! దాని నుంచి స్టోర్ చేసుకుంటుంది. సో, అది ఎలా స్టోర్ అవుతుందంటే స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయి లోపల. సమ్ కెపాసిటర్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదా సమ్ మాగ్నెటిక్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఆహ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయి వాడతారు. సో, సమ్ ఆఫ్ ది స్టోరేజ్ డివైసెస్ ఏంటంటే సీడీస్, డీవీడీస్ ఆటిల్ని ఏమంటారంటే ఎక్స్‌టర్నల్ మెమరీ ఆర్ ఆక్సిలరీ స్టోరేజ్ యూనిట్స్ అంటాం. ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసాం కదా! సో, వేరేస్ ద ప్రిన్సిపల్ మెమరీ డివైసెస్ డైరెక్ట్‌లీ యాక్సెసిబుల్ ఫ్రమ్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ ఆర్ మెయిన్ స్టోరేజ్ యూనిట్స్. సో, మనం ఆల్రెడీ సెకండరీ వర్సెస్ ప్రైమరీ చూసాం. సో, ప్రైమరీ అంటే ఏంటి? ప్రైమరీలోకి ర్యాము, రోము. సెకండరీ అంటే మిగతాయి మనం చూసిన ఎక్స్‌టర్నల్ మెమరీ, హార్డ్ డిస్క్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఎక్స్‌టర్నల్‌లో మ్యాగ్నెటు, ఆప్టికల్ ఇయన్నీ చూసాం కదా! ఇయన్నీ సెకండరీ మెమరీలోకొస్తాయి. సో, మనం యూజ్ చేసిన ప్రైమరీ మెమరీ దేనికి యూజ్ చేస్తున్నాం అంటే ర్యాము, రోము డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవడానికి. ఎవరు? సీపీయూ. సీపీయూ డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవడానికి ర్యామ్ అండ్ రోమ్ యూజ్ చేస్తున్నాం. ర్యామ్ అండ్ రోమ్ అంటే ఏంటి? ప్రైమరీ మెమరీ. సో, మనం యూజ్ చేసిన ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో ప్రతీదీ కూడా మన ర్యామ్ అండ్ రోమ్‌లోకొస్తుంది. సో, ఈటిల్నే ఇంటర్నల్ మెమరీ ఆర్ మెయిన్ స్టోరేజ్ యూనిట్స్ అంటారు. సో, ఇయన్నీ దేని మీద డిపెండ్ అవుతాయంటే సెమీ కండక్టర్ చిప్స్. చిప్స్ అని ఉంటాయి. ఆ చిప్ మీద ట్రాన్సిస్టర్స్ అయన్నీ పెడతారు. సో, ఈటిల్ని ఏమంటారంటే సెమీ కండక్టర్ చిప్స్ అని అంటారు. సో, ఇలా వాడినాటిల్నే సెమీ కండక్టర్ మెమరీ అంటారు. సో, 2 టైప్స్ మామూలుగా ఇన్ జనరల్‌గా 3 టైప్స్ ఎన్నో ఉంటాయి. కానీ మెయిన్‌లీ 2 టైప్స్ కింద డివైడ్ అయినియి సెమీ కండక్టర్ మెమరీ. ఒకటి ర్యాము, ఇంకొకటి రోము. మనకు ఆల్రెడీ తెలుసు ర్యామ్ అంటే ఏంటి? రాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. సో, ర్యామ్ అనేది టెంపరరీగా స్టోరేజ్ చేస్తారు. ఎప్పుడైతే మనం కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నంత సేపు మన మెమరీ అనేది టెంపరరీగా ఈ ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, రోమ్ ఏంటంటే సెమీ పర్మనెంట్ స్టోరేజ్. సో, పర్మనెంట్‌గా ఉంటుంది. దాంట్లో ఇంక మళ్ళీ దాన్ని రీడ్ ఓన్లీ మెమరీ. దాంట్లో ఉన్న మెమరీని మనం ఓన్లీ రీడ్ చేసుకోగలం. అంటే ఆ మెమరీని మీద రైట్ చేయలేం. దానికి ఎగ్జాంపుల్సే క్యాలిక్యులేటర్ ఉందనుకోండి. క్యాలిక్యులేటర్‌లో ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని మెమరీ సేవ్ చేసేసారు. అంటే ఎడిషన్ ఆపరేషన్స్ అయన్నీ దాంట్లో సేవ్ చేసేసారు. సో, ఆటిలిని మనం చేంజ్ చేయలేం. చేంజ్ చేయొచ్చు. కానీ టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని చేంజ్ చేయాలి. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ర్యామ్ అనేది నోట్‌బుక్స్ టైప్. అంటే మనం రాసుకుంటాం. ఎప్పుడైతే రాసుకుంటున్నామో అది నోట్‌బుక్ టైప్. రోమ్ అనేది డిక్షనరీ ఆర్ టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్‌ని మనం యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? రోమ్ అనేది మీకు ఇన్ జనరల్ ఎగ్జాంపుల్స్‌లో రోమ్ అనేది టెక్స్ట్ బుక్ కింద గుర్తుపెట్టుకోండి. ర్యామ్ అనేది నోట్‌బుక్‌గా గుర్తుపెట్టుకోండి. నోట్‌బుక్ దేనికి యూజ్ అవుతుంది? మీ క్లాస్ చెప్పినంత సేపు నోట్స్ ఏమైనా రాసుకుంటున్నారనుకోండి. మీ క్లాస్ చెప్పిన అంతసేపు రాసుకుంటారు కదా! సో, క్లాస్ చెప్పిన తర్వాత నోట్స్ మూసేస్తారు. వేరే నోట్స్ తీసుకుంటారు. అదే రోమ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్నదాన్ని తెచ్చుకుంటారు. దానికి ఎగ్జాంపులే టెక్స్ట్ బుక్. సో, ర్యామ్, రోమ్ మళ్ళీ వన్ బై వన్ చూద్దాం. సో, ర్యామ్ అనేది మనకు తెలుసు ఇట్ ఈస్ ఆహ్, రాండమ్ యాక్సెస్ మెమరీ అని. సో, ద మెయిన్ ప్రిన్సిపల్ అనేది టెంపరరీ స్టోరేజే. ఎవరో ఆపరేటింగ్ సిస్టమ్‌కి అండ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటే. సో, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి. ఒకటి డీరామ్, ఇంకొకటి ఎస్‌రామ్. డీరామ్ అంటే డైనమిక్ ర్యామ్, ఎస్‌రామ్ అంటే స్టాటిక్ ర్యామ్. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసాం. అసలు డీరామ్ అంటే ఏంటి? ఎస్‌రామ్ అంటే. సో, ఎస్‌రామ్‌ని దేని కింద వాడతారంటే క్యాచీ కింద కూడా వాడతారు. సో, క్యాచీలా కూడా వాడతారు. క్యాచీ మెమరీ కింద. సో, మనం యూజ్ చేసిన ప్రతి ర్యామ్ కూడా డీరామ్‌లే. ఇప్పుడు యూజ్ చేస్తున్న ర్యామ్‌లన్నీ. ఎస్‌రామ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. అందుకే డీరామ్ అనేది వాడతారు. సో, డీరామ్ అంతా ఇన్ఫర్మేషన్ దేంట్లో స్టోర్ అవుతుంది? ఇన్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ లోపల
స్టోర్ అవుతుంది. సిన్స్ ద కెపాసిటర్ స్లోలీ డిశ్చార్జ్ అంటే ఇదేంటంటే చార్జబుల్. ఆ కెపాసిటర్‌కి ఛార్జింగ్ ఇస్తా ఉండాలి. సో, ద ఇన్ఫర్మేషన్ ఫేడ్స్ అవే అన్‌లెస్ ద కెపాసిటర్ చార్జ్ ఈస్ రిఫ్రెష్డ్ పీరియాడికల్లీ. కెపాసిటర్‌కి ఎప్పుడు రిఫ్రెష్ చేస్తానే ఉండాలి. రిఫ్రెష్ చేసినప్పుడల్లా దానికి ఛార్జింగ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన మెమరీ అంతా కూడా సేవ్ అవుతుంది. సో, డీరామ్ నీడ్స్ టు బి రీడ్ అండ్ రీరిటర్న్ ఎప్పుడంటే రిఫ్రెష్‌డ్. సో, అది రిఫ్రెష్ జరుగుతున్నప్పుడే దాన్ని రీడ్ చేసుకోగలం, రైట్ చేసుకోగలం. సో, ఒక సెకండ్‌కి చాలా టైమ్స్ ఆఫ్ కింద రిఫ్రెష్ అవుతా ఉంటాయి ఆ కెపాసిటర్స్ అన్నీ. సో, ఎస్‌రామ్ అనేది కెపాసిటర్స్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఎస్‌రామ్‌లో ఓన్లీ ట్రాన్సిస్టర్సే వాడతారు. సో, ఇట్ డజంట్ నీడ్ ఎనీ రిఫ్రెషింగ్. సో, దీనికి రిఫ్రెషింగ్ అనేది అవసరంలా. సో, ఇదేంటంటే ఫ్లిప్ ఫ్లాప్ అనే సర్క్యూట్స్ వాడతారు. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే 1 బిట్ స్టోరేజ్ యూనిట్స్. ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ నథింగ్ బట్ 1 బిట్ స్టోరేజ్ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. మీకేమైనా బిట్స్‌లో అడగొచ్చు. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే 1 బిట్ స్టోరేజ్ సర్క్యూట్. 1 బిట్ అంటే ఏంటి? ఎయిదర్ 0 ఆర్ 1. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ కలిపే ఇలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కలిపే మన సర్క్యూట్స్ అనేవి తయారవుతాయి. సో, ఇలా చాలా ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్‌లో ఒక్కొక్క బిట్ ఎయిదర్ 1, 0 మాత్రమే సేవ్ చేయగలం డేటాని. సో, SRAM ఈస్ మోర్ ఎక్స్‌పెన్సివ్ థాన్ DRAM బికాస్ కాంప్లెక్స్ సర్క్యూటరీ ఈస్ ఇన్వాల్వ్డ్. సో, సర్క్యూటరీ అనేది ట్రాన్సిస్టర్స్ కొంచెం ఫ్లిప్ ఫ్లాప్స్ అయన్నీ వాడడం వల్ల ఇది కొంచెం కాస్ట్‌లీ. ఫాస్ట్ కూడా SRAM అనేది చాలా ఫాస్ట్. సో, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ రోమ్. సో, రోమ్ ఈస్ యూజ్డ్ ఫర్ రిట్రీవింగ్ స్టోర్డ్ డేటా. ఆల్రెడీ స్టోర్ అయిన డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. రిట్రీవ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాం. దానికి ఎగ్జాంపులే కాలిక్యులేటర్. సో, ఈ దీంట్లో ఉన్న మెమరీ ఏంటంటే పర్మనెంట్‌గా ఫిక్స్ అంటే అది పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని రిటర్న్ చేయలేం. సో, రిటర్న్ చేయడానికి కూడా ఎలా పడితే అలా రిటర్న్ చేయలేం. సో, దానికి ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామబుల్ అని అలా సమ్ టెక్నాలజీస్ యూసేజ్ చేసుకొని రిటర్న్ చేసుకోగలం కావాలనుకుంటే. So many home appliances such as washing machines, rice cookers use ROM devices to store preset programs. సో, వాషింగ్ మిషన్స్ అని, సమ్ ఏసీస్ అని అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గదా! సో, ప్రీసెట్ మనం ఏం ప్రోగ్రామింగ్ ఏం చేయక్కర్లా. మనం జస్ట్ ఒక బటన్ నొక్కామంటే ఆటోమేటిక్‌గా లోపల ప్రోగ్రామింగ్ చేసుకొని దాని అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో, చాలా హోమ్ అప్లయెన్సెస్ ఎక్కువ రోమే వాడుకుంటాయి. రోమ్ మెమరీ వాడుతుంది. సో, ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. దాన్నెవరో మనం మళ్ళీ మార్చలేం లోపల ఉన్న మెమరీని. ఓన్లీ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆళ్ళు మాత్రమే మార్చగలరు. సో, రోమ్ ఈస్ ఎ నాన్ వాలటైల్. రామ్ ఈస్ ఎ వాలటైల్. రామ్ అనేది వాలటైల్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు ఇంకా వాలటైల్, నాన్ వాలటైల్ అనేది వింటానే ఉంటారు. సో, వాలటైల్ అంటే అంటిల్ ద పవర్ ఈస్ ఆన్. పవర్ ఉన్నంత సేపు దాంట్లో మెమరీ అనేది సేవ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే పవర్ పోయిందో ఆ సర్క్యూటరీకి దాంట్లో ఉన్న మెమరీ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. సో, దాన్నే వాలటైల్ అంటాం. సో, రోమ్ అనేది నాన్ వాలటైల్. మనకు పవర్ లేకపోయినా సరే వర్క్ అవుతూనే ఉంటుంది. మీనింగ్ దట్ డేటా స్టోర్డ్ ఆన్ రోమ్ ఆర్ నాట్ లాస్ట్ ఈవెన్ వెన్ ద పవర్ ఈస్ షట్ ఆఫ్. పవర్ పోయినా సరే దాంట్లో ఉన్న మెమరీ అనేది లాస్ట్ అవ్వదు. రోమ్ ఈస్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ ఫర్ రీడింగ్ డేటా. సో, ఎక్కువ రీడింగ్ డేటా లోపల ఆల్రెడీ రిటర్న్ చేసేసారు కదా! ఎవరో మ్యానుఫ్యాక్చరర్స్. సో, దాన్ని రీడ్ చేసుకోవడానికి ఎక్కువ వాడతారు. ఇట్ మే బి పాసిబుల్ టు ఎరేస్ ఆర్ రైట్ డేటా ఆన్ రోమ్. సో, దాన్ని ఎరేజ్ చేయొచ్చు. ఆల్రెడీ రాసిన దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. కానీ చాలా టైం పడుతుంది. ప్లస్ సమ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ కూడా వాడాలి. సో, దానికే ఏంటంటే కొత్తగా రీసెంట్ ఇయర్స్‌లో కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి వచ్చినియి. ఏంటంటే ఈపీరాము, ఈఈపీరామ్ అని, ఫ్లాష్ మెమరీ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ ప్రోగ్రామబుల్ రామ్ ఈపీరామ్ అంటే. సో, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ పీరామ్ అలా ఎరేజబుల్ పీరామ్ ఇది. ఈపీరామ్ అంటే. ఈఈపీ అంటే ఎలక్ట్రానికల్లీ ఎరేజబుల్ పీరామ్. సో, దాన్ని ఎరేజ్ చేసి కొంచెం రీరైట్ చేయడానికి కొంచెం ఎలక్ట్రానిక్ పవర్ అనేది ఇచ్చి ఎరేజ్ చేయొచ్చు. చాలా లాంగ్ టైమ్ ప్రాసెస్ అది. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా అన్నీ కూడా ఎక్కువ ఈపీరామ్‌లు వాడుతున్నారు. సో, ఇది సెమీకండక్టర్ మెమరీ అంటే జస్ట్ సెమీకండక్టర్ మెమరీ అంటే ఏం లేదు. సెమీకండక్టర్ డివైసెస్ లైక్ ట్రాన్సిస్టర్స్ గాని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా! సర్క్యూట్స్ లాంటివి. ఆ సర్క్యూట్స్ అన్నీ వాడితే గనక ఆ మెమరీని సెమీకండక్టర్ మెమరీ అంటాం.
సో, దాన్ని యూజ్ చేసుకునే మెయిన్ ర్యాము, రోము. ఇది కాకుండా మనకు తెలిసినయి ఇంకా ఉన్నాయి. సో, కంటెంట్ యాక్సెసిబుల్ మెమరీ అని, నెక్స్ట్ ఎస్ఎస్‌డీస్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో, మనకు మెయిన్ ఈ 2 రాస్తే చాలు. ర్యాము, రోమ్ గురించి ఫుల్‌గా డెప్త్‌గా రాయాల్సిన అవసరం లేదు. మీకు అడిగిన ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ బట్టి ఇలా సింపుల్‌గా రాస్తే సరిపోతుంది.